భాగ్యనగరంలో వరుణుడు మరొకసారి విజృంభిస్తూ ఉన్నాడు. భారీ వర్షంతో భాగ్యనగరాన్ని వరదలో ముంచెత్తుతూ ఉన్నాడు. రాజేంద్రనగర్, శివరాంపల్లి, ఆరాంఘర్, కాటేదన్ ప్రాంతాల్లో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కుండపోత వానతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరొక 2 రోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని అధికారులు నగరవాసులను హెచ్చరిస్తున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్ లో మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మరొక 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరిస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే 2 రోజుల పాటు కురిసిన వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి ఇంకా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు అలానే కొనసాగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు వర్షాలు కురిస్తే ఇంకా భాగ్యనగరం పరిస్థితి ఏ విధంగా ఉండబోవచ్చు? అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? హిమబిందు ఇప్పటికే చూసుకుంటే హైదరాబాద్ లో మరోసారి వరుణుడు అయితే ఉగ్రరూపం దాల్చాలని చెప్పవచ్చు. అదేవిధంగా అయితే వర్షం అయితే పలు ప్రాంతాల లోపల దంచి కొడుతుందని చెప్పాలి. అదేవిధంగా రాజేంద్ర నగర్ లోని పలు ప్రాంతాల్లో అయినటువంటి శివరాంపల్లి, ఆరంగర్ లో కూడా భారీ వర్షం కురుస్తుంది. అదేవిధంగా కాటేదాన్ ప్రాంతంలో కూడా భారీ వర్షం కురుస్తుంది. అయితే ఇప్పటికే రోడ్ల మీద మొత్తం తొలగా కూడా నీరు చేయడంతో ఎక్కడికక్కడ రహదారులన్నీ కూడా జలమయమైపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాహనదారులు ఉంటారో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. అదేవిధంగా అయితే ఆరంగర్ ప్రాంతంలోని అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం టోటల్గా దాని కింద నీరు చేరడం చేత వాహనదారులు మొత్తం తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఐఎండీ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటు మాన్సూన్ టీం కూడా అలర్ట్ అయింది. అదేవిధంగా హైడ్రా టీం కూడా రంగంలోకి దిగింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అందరినీ కూడా అలర్ట్ చేస్తున్న నేపథ్యంలో అయితే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ పరిధి వాసులకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఏదైతే కార్యాలయాలు అన్ని కూడా కార్యాలయాలకు కొన్నిటికి సెలవు ఉన్న నేపథ్యంలో మరికొన్ని కార్యాలయాలు పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కార్యాలయాల నుండి అయితే డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమం లోపల ఈ యొక్క వర్షం హైదరాబాద్ లో పడడం చేత తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కూడా కలుగుతుందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చేసిన నేపథ్యంలో ఉరుముల మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్పడం అయింది. అయితే పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలో కోస్తా తీర ప్రాంతం లోపల దక్షిణ ఒడిశా సమీపంలోన ఉపరితల ద్రోణి కారణంగా రాబోయే 3 రోజులు అయితే భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో హైదరాబాద్ లో చూసుకుంటే కూడా ఇప్పుడిప్పుడే వర్షం అన్ని ప్రాంతాల లోపల వర్షం దంచి కొడుతుంది కాబట్టి వర్షం కూడా ప్రారంభమైంది. ఇటు పాత బస్తీలో చూసుకుంటే చార్మినార్ ప్రాంతంలో కూడా వర్షం జోరుగా కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.